ఎంతో మంది త్యాగాల ఫలితమే మనకి స్వాతంత్రం వచ్చిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27 డివిజన్లో వార్డు సచివాలయంలో గురువారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి కట్టించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలు బలిదానాలు ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే వారి వారి కర్తవ్యం నిర్వహిస్తూ ఉండాలన్నారు. జెండా వందనం అనంతరం సచివాలయ సిబ్బందికి పౌరులకి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష్తో పాటు సచివాలయ సిబ్బంది గోపాల్, పల్లవి, వాసు, నైనా, ఉషారాణి, నాయకులు నాగేశ్వరరావు, భారతి, చింతా రమేష్, గీతా యాదవ్, భాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ 27వ సచివాలయం పరిధిలో ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ అట్లాగే సెక్రటేరియట్ స్టాఫ్తో కలిపి ఇవాళ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు మన ఇండియాని ఎంతోమంది ఎన్నో కంట్రీస్ ఇన్వైట్ చేశారు, కానీ మనకి 5,000 సంవత్సరాల నుంచి చరిత్ర ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు కూడా ఏ కంట్రీని ఇన్వైట్ చేయలేదు. ఒకప్పట్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ ఏదంటే మన దేశమే. అంటే సిరుల రాశిగా మన భారతదేశానికి ఉంది. అంటే కొన్ని 12 షిప్స్లో మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను అంతా కూడా బ్రిటిష్ తరలించడం, కోహినూర్ లాంటి వజ్రాన్ని కూడా తరలించడం మనం అందరం హిస్టరీలో చూసాం. అయినప్పటికీ మన స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం అన్ని విధాలుగా వెనకబడిన దేశంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూడాలి, అన్ని రంగాల్లో కూడా ఒక సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఒక హెల్త్ పరంగా కానీ అన్ని విధాలుగా మనం ఎంతో అభివృద్ధి చెందాం. అట్లాగే మహిళా సాధికారత విషయంలో కూడా ఎంతో అభివృద్ధి చెందాం. మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా చాలా వాళ్ళ స్థాయిని వాళ్ళు ప్రదర్శించుకోవడం, ఇంకా కొన్ని రంగాలలో మహిళలదే పై చేయిగా ఉండడం కూడా మనం అందరం చూసాం. సో ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతదేశం ఇంకా మరింత వన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీగా అవ్వాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళు రెస్పాన్సిబిలిటీని, అంటే వాళ్ళు చేస్తున్న వృత్తిలో కానీ, కుటుంబ పరంగా కానీ అన్నిట్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పాటిస్తే మన భారతదేశం నిజంగానే డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి ఎంతో దూరం లేదు. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.